అందరికీ నమస్కారం అండి. నేను మీ కిచెన్ గార్డెనర్ ప్రధాన్. అందరూ దసరా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మాకైతే చాలా పెద్ద వర్షం పడిందండి. మిడ్ నైట్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి డే మొత్తం పడుతూనే ఉంది. ఇంకా అసలు బయటికి రావడం ఎవ్వరికి అవ్వలేదు. ఇంకా లోపలే పూజలను చేసుకున్నారు. ఇది దసరా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. లెగిసిన తర్వాత మొక్కలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్నాం. అంత గట్టిగా వర్షం పడింది కాబట్టి ఇంకా హార్వెస్ట్ కొంచెం ఉంటే అది చేసేస్తున్నాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది తూటుకూర అండి, వాటర్ స్పినచ్. నేను ఆల్రెడీ ఒక వీడియోలో నేను మీకు చూపించాను. ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో. మా అమ్మగారు అయితే ట్రై చేశారు, నాకైతే తెలీదు. ఇంకా కొన్ని రోజ్ ఫ్లవర్స్ ఉంటే తీసేస్తున్నాము. ఎందుకంటే అవి పెటల్స్ షెడ్ అయిపోవడానికి రెడీగా ఉన్నాయండి. ఎందుకంటే అవి నిన్న మొన్న తీసేయాల్సింది, కానీ వర్షం వల్ల మేము తీయలేదు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చెప్పాను కదా, DIY ఫేస్ మాస్క్ చేసేసుకోండి. ఇలా రోజ్ పెటల్స్ కనుక ఊడిపోతున్నాయని మీకు అనిపిస్తే డ్రై చేసుకుని పౌడర్ చేసేసుకొని యూజ్ చేయండి అని. ఇంకా కొన్ని వంకాయలు వచ్చాయండి. ఈ వంకాయలన్నీ నేను మీకు చూపిస్తున్నాను కదండి, షార్ట్ వీడియోలో హార్వెస్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఇవన్నీ ఒక్క ప్లాంట్ నుంచి వస్తున్నాయండి. మనం చాలా సీడ్లింగ్స్ పెట్టాము, కాకపోతే నేను ఒక వీడియోలో చెప్పాను కదా పురుగులు పట్టేసాయని. అటువైపు ఉన్న ప్లాంట్స్ అన్ని పురుగులు పట్టేసాయండి. ఇవి పార్కింగ్ వైపు ఉన్నవి సేఫ్గానే ఉన్నాయి. అందుకే రోజుకి ఒక 3-4 అలా వస్తున్నాయి అనమాట. మీకు మార్కెట్కి వెళ్ళే పనే ఉండదు ఇంకా ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకుంటే. కొన్ని చెమ్మకాయలు వచ్చాయండి. ఈ చెమ్మకాయలు హార్వెస్ట్ వీడియో నేను పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కామెంట్స్ చేశారు, చాలా టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి. కొంతమంది అదేంటో నాకు అడుగుతున్నారండి, తెలీదు అని. డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఏంటో తెలియదు అంట వాళ్ళకి. ఇంకా పువ్వులు అయితే చాలా ఉన్నాయండి. ఉడతలు డ్యామేజ్ చేసేస్తున్నాయని చెప్పాను కదా, అవి చేయగా మిగిలినవి ఇవన్నమాట. ఇప్పుడిప్పుడే హార్వెస్ట్ వస్తున్నాయి కాబట్టి పర్లేదు, పువ్వులు బాగానే ఉన్నాయి. ఇంకా ఇవి గన్నేరు పువ్వులు అంటారు కదండి. మోస్ట్లీ మీరు హైవేస్ పక్కన చూస్తారు. ఇలాంటి చెట్లు తీసుకొచ్చి పెట్టుకోండి మీరు. మనకి పువ్వులు చాలా వస్తాయి పూజకి, బయట నుంచి కొనే అవసరం ఉండదు. ఇవి క్యూకమ్మర్ సీడ్స్ అండి, దోసకాయ సీడ్స్. లాస్ట్ వీడియోలో పెట్టాం కదా, 2 డేస్కే మంచిగా జర్మినేట్ అయిపోయాయి. ఇంకా హార్వెస్ట్ అన్ని చూసేయండి ఒకసారి. ఇవి తూటుకూర కొంచెం వచ్చింది, 3 చెమ్మకాయలు, 4 వంకాయలు, ఇంకా పువ్వులు వచ్చాయి బాగానే. ఇంకా డే అలా అయిపోయింది. ఈవినింగ్ అయిన తర్వాత అమ్మవారిని ఇంకెలానో అనిపిస్తారు కదా, దసరా అయిపోయిందని ఇంకోసారి చూడడానికి వెళ్ళాము. ఇది మా వీధి చివరిన పూజ అండి. ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి, గోపురం లాగా సెట్ వేశారు, చాలా బాగుంది. అయిపోయిన తర్వాత తీయాలంటే ఎంత బాధ అనిపిస్తుందో కదా. ముగ్గు వేశారు ఎంట్రన్స్లో. నాకు కూడా ముగ్గులు వేయడం చాలా ఇష్టం అండి, బాగా వేశారు. ఇంకా ఇది పక్కనే మంకినమ్మ తల్లి గుడి ఉందండి. గుడి పక్కనే చేస్తారు ఎవ్రీ ఇయర్. లోపల డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో. ఏదో నిజంగా పర్మనెంట్ గుడిలాగే కనిపిస్తుంది కదా. ఇంకా అమ్మవారిని చూస్తే గూస్ బంప్స్ అండి, ఇంకంత బాగున్నాయి. అమ్మవారు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఇది ఇంకొంచెం దూరంలో ఇంకొక పూజ అండి, మీకు చూపిద్దామని వచ్చాను. వెంకటేశ్వర స్వామి థీమ్ సెట్ వేశారనమాట. ఎంట్రన్స్లో వినాయకుడు పెట్టి లోపల అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారో. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో చాలా బాగున్నారు కదా, కోల్కతా స్టైల్ అనుకుంటా. మరి చాలా బాగున్నారు అమ్మవారు అయితే, నాకు చాలా బాగా నచ్చారు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. కొబ్బరన్నం చేసేసుకున్నాం. చాలా ఈజీ రెసిపీ కదా, మీకు ఎవరికైనా ఇష్టమా నాకు కామెంట్స్లో చెప్పండి. పూజలు అన్నీ అయిపోయాయి, గుడికి వెళ్ళి అన్నీ వచ్చేసాం కాబట్టి చికెన్ కర్రీ చేసుకుని తినేసామండి. ఇంట్లో గోరింటాకు చెట్టు ఉండడం ఏంటో టైం దొరికినప్పుడల్లా పెట్టేసుకుంటాము. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.